అందరికీ నమస్తే. అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. నేను స్టార్ట్ చేసిన సిస్కో CCNA సర్టిఫికేషన్ సిరీస్‌లో ఇది 23rd వీడియో అండ్ ఈ వీడియోలో మనము డైనామిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ గురించి నేర్చుకుందాం. ఈ రౌటింగ్ ప్రోటోకాల్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అండ్ అన్ని టైప్స్ విత్ ల్యాబ్ మనము ఒక వీడియోలో కవర్ చేయలేను. సో, అందుకే ఈ వీడియోని నేను 2 పార్ట్స్ లాగా డివైడ్ చేద్దాం అనుకున్నా. సో, ఫస్ట్ పార్ట్‌లో ఈ ప్రోటోకాల్స్ అంటే ఏంది థియరీ అర్థం చేసుకుందాం అండ్ ఆల్సో ల్యాబ్ యూజ్ చేసి రిప్ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ అది ఎట్లా కాన్ఫిగర్ చేసాం అనేది నేర్చుకుందాం. సెకండ్ పార్ట్‌లో దీని కంటిన్యూయేషన్ మిగతా ప్రోటోకాల్స్ అండ్ అది ఎట్లా కాన్ఫిగర్ చేశారు అనేది నేర్చుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి సో దాట్ రిప్ అనే ప్రోటోకాల్ రౌటర్స్‌లో ఎట్లా కాన్ఫిగర్ చేస్తారో అనేది మీరు మిస్ గారు. 2026 వచ్చేసింది అండ్ ఈ ఇయర్ మీరు కంప్యూటర్ నెట్వర్క్ ఫీల్డ్‌లో జాబ్స్ అప్లై చేస్తుంటే నేను చేసిన వీడియోస్ మీకు వాల్యూ ప్రొవైడ్ చేసి అండ్ జాబ్ ఇంటర్వ్యూస్‌లో క్వెషన్స్ ఆన్సర్ చేసేలాగా హెల్ప్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు అట్లనే అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్‌ని షేర్ చేయండి సో దాట్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికి రీచ్ అవుతది అండ్ అందరూ దీంతో బెనిఫిట్ అవుతారు. ఆల్సో నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తది. ఇమాజిన్ మీరు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకుంటా ఒక డెస్టినేషన్‌కి పోతుర్రు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఎగ్జిట్ మిస్ అవుతారు లేకపోతే ఒక గల్లీ మిస్ అవుతారు. ఇట్లా మిస్ అయినప్పుడు గూగుల్ మ్యాప్స్ ఆటోమేటిక్‌లీ రీరౌట్ చేసుకుంటది కదా! సిమిలర్ కాన్సెప్ట్ మన కంప్యూటర్ నెట్వర్క్స్‌లో అప్లై చేసినప్పుడు డైనామిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ కూడా ఇట్లనే పనిచేస్తాయి. ఒక రౌటర్‌లో ఏదన్నా ఇంటర్ఫేస్ ఆర్ లింక్ డౌన్ అయినప్పుడు ఈ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఆ డౌన్ అయిన లింక్ నెట్వర్క్ ఉంటది కదా! దానికి వేరే అవైలబుల్ బెస్ట్ పాత్ ఏదుందో అని కాలిక్యులేట్ చేసుకొని వేరే రౌటర్స్‌కి ఇన్ఫార్మ్ చేస్తాయన్నమాట. ఇట్లా డైనామిక్ రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేసినప్పుడు రౌటర్స్ వాటికి కనెక్టెడ్ అయిన ఆర్ తెలిసిన నెట్వర్క్స్ వేరే రౌటర్స్‌కి ఆటోమేటిక్‌గా అడ్వర్టైజ్ చేస్తాయి. అడ్వర్టైజ్ అంటే ఏం లేదు లైక్ చెప్తాయన్నమాట. సో, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మనం ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్ తీసుకొని అర్థం చేసుకుంటే 4 రౌటర్స్ ఉన్నాయి. R1, R2, R3 అండ్ R4. R1కి 3 నెట్వర్క్స్ తెలుసు. సో, R1 ఏం చేస్తది? R1కి తెలిసిన 3 నెట్వర్క్స్ R2కి అండ్ R4కి చెప్తది. అట్లనే R2కి 2 నెట్వర్క్స్ ఉన్నాయి. సిమిలర్‌లీ R2కి కనెక్ట్ అయిన రౌటర్స్ ఏంటివి? R1 అండ్ R3 కదా! సో, R2కి తెలిసిన నెట్వర్క్స్ R1 అండ్ R3కి చెప్తాయి. లైక్‌వైస్ నేను చేసిన ఒక వీడియోలో రౌట్ సమ్మరైజేషన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, ఇప్పుడు ఈ టోపోలాజీలో కూడా ఈ రౌటర్స్ సేమ్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తాయి. ఇట్లా రౌట్ సమ్మరైజేషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమైతది అంటే R1 నాకు 3 నెట్వర్క్స్ తెలుసు అని చెప్పకుండా వీటన్నిటిని సమ్మరైజ్ చేసి 192.168.10.0 నెట్వర్క్ తెలుసు అని చెప్తది. సో, ఇఫ్ ఇన్ కేస్ R1కి డైరెక్ట్‌లీ కనెక్టెడ్ నెట్వర్క్ 192.168.10.16 దీని ఇంటర్ఫేస్ డౌన్ అయినా గాని వేరే రౌటర్స్‌కి అంతగా ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే ఆ రౌటర్స్‌కి ఓన్లీ 192.168.10.0 నెట్వర్క్ తెలుసని అడ్వర్టైజ్ అయింది. సో, ఇట్లా ఇంటర్ఫేస్ డౌన్ అయినా గాని R1 ఏం చేస్తది? ఆ డౌన్ అయిన ఇంటర్ఫేస్‌కి నెట్వర్క్ ఉంది కదా! దానికి వేరే అవైలబుల్ బెస్ట్ పాత్ ఏదుందో అని వేరే రౌటర్స్‌కి చెప్తదన్నమాట. ఇలా రౌట్ సమ్మరైజేషన్ చేసినప్పుడు ఈ రౌటర్స్‌లో రౌటింగ్ టేబుల్ ఉంటది కదా! ఆ రౌటింగ్ టేబుల్ కన్జంప్షన్ ఎక్కువుండదు. ఇట్లా రౌటింగ్ టేబుల్ కన్జంప్షన్ ఎక్కువ ఉండనప్పుడు CPU యుటిలైజేషన్ కూడా తక్కువుంటది. అండ్ రౌటర్స్ ఓవరాల్ పెర్ఫార్మన్స్ కూడా ఎఫెక్ట్ కాదు. ఇవి కొన్ని కీ బెనిఫిట్స్ ఈ రౌట్ సమ్మరైజేషన్‌ది. లాస్ట్ వీడియోలో స్టాటిక్ రౌటింగ్ ఏందో అని నేర్చుకున్నాం అండ్ దాన్ని ఎట్లా కాన్ఫిగర్ చేసామో నేర్చుకున్నాం కదా! ఇప్పుడు దానికి డైనామిక్ రౌటింగ్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే స్టాటిక్ రౌటింగ్‌లో మనము మాన్యువల్లీ ప్రతి రౌటర్‌లోకి పోయి కాన్ఫిగర్ చేయాలి రౌట్స్. అదే డైనామిక్ రౌటింగ్ అనుకో ఈ ప్రోటోకాల్స్ ఆటోమేటిక్‌లీ రౌటర్స్‌లో ఈ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ చేసుకొని, లెర్న్ చేసుకొని పెట్టుకుంటాయి. సో, ఒక కంపెనీకి చిన్న నెట్వర్క్ ఉంది అండ్ చాలా తక్కువ డివైసెస్ ఉన్నాయనుకో దాంట్లో స్టాటిక్ రౌట్స్ కాన్ఫిగర్ చేసి పెట్టడము మేక్స్ సెన్స్. బట్ అదే ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. హండ్రెడ్స్ ఆఫ్ డివైసెస్ ఉన్నాయి. దీంట్లో మాన్యువల్లీ మనము ప్రతి డివైస్‌కి పోయి స్టాటిక్ రౌట్స్ కాన్ఫిగర్ చేయాలంటే పెద్ద పెయిన్ ఇన్ యాస్. సో, అందుకే ఆర్గనైజేషన్స్ డైనామిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఇంప్లిమెంట్ చేస్తాయి. ఈ డైనామిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్‌లో మనము 2 కేటగరీస్‌లో డివైడ్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ గేట్‌వే ప్రోటోకాల్స్ అండ్ ఎక్స్‌టీరియర్ గేట్‌వే ప్రోటోకాల్స్. ఇంటీరియర్ గేట్‌వే అంటే ఏం లేదు. ఒక కంపెనీ ఉందనుకోండి. ఆ కంపెనీ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసము ఈ ఇంటీరియర్ గేట్‌వే ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేస్తారు.
ఎక్స్టీరియర్ గేట్వే అంటే 2 డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఈ 2 డిఫరెంట్ కంపెనీస్ మిడిల్‌లో కమ్యూనికేషన్ కోసము ఈ ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్ చూజ్ చేస్తారు. ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్‌లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవేందో మనం డిస్కస్ చేద్దాము. బట్ ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్‌లో ఒకటే టైప్ ఉంది. బీజీపీ అంటే బార్డర్ గేట్వే ప్రోటోకాల్. ఈ ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్స్‌ని మనము మళ్ళీ 2 కేటగరీస్‌లో డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి డిస్టెన్స్ వెక్టర్ ప్రోటోకాల్ అండ్ ఇంకొకటి లింక్ స్టేట్ ప్రోటోకాల్ అని. ఈ డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్ ఎట్లా పనిచేస్తాయి అని చెప్పి మనం ఈ ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్ యూజ్ చేసి అర్థం చేసుకుందాము. సో ఎగ్జాంపుల్ R1కి 3 నెట్వర్క్స్ తెలుసు. సో R1 R2కి ఏం అడ్వర్టైజ్ చేస్తుంది అంటే నాకు ఈ 3 నెట్వర్క్స్ తెలుసు అండ్ ఈ 3 నెట్వర్క్స్కి నా నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తుంది. సిమిలర్‌గా R2కి 2 నెట్వర్క్స్ ఉన్నాయి అండ్ R2 R1కి అండ్ R3కి దానికి కనెక్టెడ్ అయిన నెట్వర్క్స్ అండ్ ఆ నెట్వర్క్స్ ఎంత డిస్టెన్స్ ఉన్నాయని చెప్పి అడ్వర్టైజ్ చేస్తది. డిస్టెన్స్ అంటే ఏం లేదు ఇక్కడ ఎన్ని హాప్స్ అంటే ఆ నెట్వర్క్స్‌కి మిడిల్ ఏమైనా డిస్టెన్స్ ఉన్నాయా అని చెప్పి అంతే. సో ఇక్కడ ఏమైతది అంటే ఈ రౌటర్స్ వాటికి కనెక్టెడ్ నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేస్తున్నాయి. అంతేగాని టోటల్ నెట్వర్క్ టోపాలజీ అనేది తెలవదు. ఈ డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్స్‌లో 2 ప్రోటోకాల్స్ ఉంటాయి. అండ్ సిన్స్ ఇవి డిస్టెన్స్‌ని మెజర్ చేసుకొని పనిచేస్తాయి కాబట్టి ఈ డిస్టెన్స్‌ని మెట్రిక్ మీద క్యాలిక్యులేట్ చేస్తాయి. ఈ మెట్రిక్ ఏందో అనేది మనము పార్ట్ 2లో అర్థం చేసుకుందాం. లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ రౌటర్స్ ఏం చేస్తాయి అంటే వాటి ఇంటర్ఫేసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఆ ఇంటర్ఫేసెస్ ఏ నెట్వర్క్స్‌కి కనెక్ట్ అయినాయి ఆర్ ఏ డివైసెస్ కనెక్ట్ అయినాయి అనేది మొత్తము నెట్వర్క్ టోపాలజీ వేరే రౌటర్స్‌కి షేర్ చేస్తదనమాట. సో ఇట్లా ఏమైపోతది ప్రతి రౌటర్ దగ్గర వాటికి డైరెక్ట్‌లీ కనెక్టెడ్ నైబర్స్ ఉంటాయి కదా! ఆ నైబర్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటదనమాట. ఇది ఒక మేజర్ డిఫరెన్స్ డిస్టెన్స్ వెక్టర్ అండ్ లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్స్‌లో. సో ఈ డైనామిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ మనకి మెమరైజ్ అయ్యేలా ఒక సింపుల్ చార్ట్ ఉంది. పిక్చర్‌లో కనిపిస్తున్నట్టు మనకి ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్‌లో 2 కేటగరీస్ డిస్టెన్స్ వెక్టర్ అండ్ లింక్ స్టేట్. డిస్టెన్స్ వెక్టర్‌లో 2 ప్రోటోకాల్స్ ఉన్నాయి. రిప్ అంటే రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ అండ్ ఈఐజీఆర్‌పి అంటే ఎన్హాన్స్డ్ ఇంటీరియర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్. లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్‌లో 2 ఉన్నాయి. ఓఎస్పీఎఫ్ అంటే ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్ అండ్ ఇంకొకటి ఐఎస్ఐఎస్ ఇంటర్మీడియట్ సిస్టమ్ అండ్ ఇంటర్మీడియట్ సిస్టమ్. అండ్ మనకి తెలిసిందే ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్‌లో ఒకటే ప్రోటోకాల్ ఉంది బీజీపీ అండ్ ఇది పాత్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్. ఇక్కడ మనము నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంది అంటే ఈఐజీఆర్‌పి అనేది సిస్కో ప్రొప్రైటరీ ప్రోటోకాల్ అంటే ఓన్లీ సిస్కో డివైసెస్ మీదే పనిచేస్తాయి. సో ఇఫ్ మనము ఈఐజీఆర్‌పి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు అనుకో సో ఈ డివైసెస్ అన్ని సిస్కో డివైసెసే ఉండాలి. సో ఇప్పుడు ల్యాబ్ కోసము మనము ఈ రిప్ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ మనం ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్‌లో ఎట్లా ఇంప్లిమెంట్ చేసాం అనేది నేర్చుకుందాం. సో మనం తీసుకున్న ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్‌లో ఫస్ట్ నేను రౌటర్ 1 ఓపెన్ చేసుకుంటా. ఇది కొంచెం మినిమైజ్ చేసుకొని రైట్ సిఎల్ఐ ఓకే. ప్రివిలేజ్ మోడ్ నుంచి యూజర్ ఎగ్జిక్యూట్ మోడ్ నుంచి ప్రివిలేజ్ మోడ్. సో సిస్కో ఒకసారి షో ఐపీ రౌట్ ఈ రౌటర్‌కి రౌటర్ ఐపీ ఈ రౌటర్‌లో రౌట్ టేబుల్ చూసాము. ఓకే. సో 2 స్టాటిక్ రౌట్స్ ఉన్నాయి 1 అండ్ 2. సో ఇప్పుడు ఈ రిప్ ప్రోటోకాల్ ఎట్లా కాన్ఫిగర్ చేస్తాము దీనికి మనము గ్లోబల్ కాన్ఫిగ్ మోడ్‌లో పోయి రౌటర్ రిప్ వర్షన్ 2 నో ఆటో సమ్మరీ అండ్ నెట్వర్క్. సో ఈ నెట్వర్క్ అడ్రస్‌లో ఏమి ఇయ్యాలి అంటే R1కి టోటల్ 4 లింక్స్ ఉన్నాయి అండ్ 4 నెట్వర్క్స్ ఉన్నాయి. 192.168.10.0 192.168 10.32 అండ్ 192.168 10.16 కదా! అట్లనే R1 నుంచి R4కి ఒక లింక్ పోతుంది. అదేం నెట్వర్క్ 10.1.1.0 నెట్వర్క్ ఆర్ 10.1.1.13
యెస్. సో 10.1.1.12 నెట్వర్క్. ఓకే. సో ఇట్లాంటి టైంలో మనం ఏం జేయాలంటే, ఈ నెట్వర్క్ అడ్రెస్ అనేది క్లాస్‌ఫుల్ ఐపీ అడ్రెసింగ్ ఫార్మాట్‌లో ఉండాలి. సో 192.168.10.0 ఇయ్యాలి ఫస్ట్ దానికి. డాట్ 10.0 అండ్ ఇంకొక నెట్వర్క్ లైక్ రౌటర్ 1 నుంచి రౌటర్ 4కి పోతుంది గదా! ఆర్ రౌటర్ 1 నుంచి రౌటర్ 3కి గూడా 2 లింక్స్ ఉన్నాయి. ఇవన్నీ 10 డాట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 10.0.0.0 ఓకే. ఎగ్జిట్ అండ్ డూ రైట్. కాన్ఫిగరేషన్‌ని స్టార్టప్ కాన్ఫిగరేషన్‌కి సేవ్ జేసినాం. సో సేమ్ ప్రాసెస్ ఎన్ని రౌటర్స్? అన్ని రౌటర్స్ లైక్ మిగతా R2, R3, R4కి గూడా మనము రిపీట్ జేయాలి. సో నేను R2 ఓపెన్ చేసుకుంటా. ఓకే. CLI దీనికి ఈజీ మెథడ్ మనము కాన్ఫిగరేషన్ ఆర్ కమాండ్స్ సేవ్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతది. బట్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ నేను మాన్యువల్లీ కాన్ఫిగర్ చేస్తా. కాన్ ఎగ్జిట్ అది వెళ్ళిపోయిందో. కాన్ఫ్ టీ ఓకే. రౌటర్ రెఫ్ వర్జన్ 2 నో ఆటో సమ్మరీ నెట్వర్క్ ఏంటివి? R2కి 2 నెట్వర్క్స్ ఉన్నాయి. 192.168.30.2 అండ్ 192.168.30.8. సో 192.168.30.0 అండ్ నెట్వర్క్ ఈ రౌటర్స్ మిడిల్‌లో లింక్స్ ఉన్నాయి గదా! సో దాని నెట్వర్క్ మెన్షన్ చేయాలి. 10.0.0.0 ఓకే. ఎగ్జిట్ డూ రైట్. ఓకే. R2లో అయిపోయింది. ఇప్పుడు R3 రౌటర్ 3కి ఏ నెట్వర్క్ అడ్రెస్ ఉంది? 175.15.168.2. సో ఈ 175 అనేది క్లాస్ బిలో వస్తది. సో క్లాస్ బి డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఏంటిది? /16. సో ఇప్పుడు నేను 172.15. ఓ షిట్ మై బ్యాడ్. .15.0.0 అండ్ నెట్వర్క్ 10.0.0.0 exit and do right. R4కి ఏం నెట్వర్క్స్ తెలుసు? సో ఈ 150.55 అండ్ 102.10 అనేవి 2 ఏ క్లాస్‌లో వస్తాయి? సో 150.55.46.0 నెట్వర్క్ క్లాస్ బిలో వస్తది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 150.55.0.0 అండ్ నెట్వర్క్ 102.10.20.0 అనేది క్లాస్ ఏ నెట్వర్క్‌లో వస్తది. సో నేను 0.0.0 అండ్ ఇంకొక నెట్వర్క్ 10.0.0.0 ఓకే. ఎగ్జిట్ డూ రైట్. ఆల్‌రైట్. రిప్ కాన్ఫిగర్ చేసినాము. ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ ఆర్ ఈ ప్రోటోకాల్ ఈ రౌట్స్ ఎట్లా లెర్న్ చేసుకుంది అనేది చూద్దాం. సో ఎగ్జిట్ షో ఐపీ ప్రోటోకాల్స్ అని టైప్ చేసినప్పుడు ఏ ప్రోటోకాల్ రన్ అవుతుంది అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది మనకి. రిప్ ఎవ్రీ 30 సెకండ్స్‌కి అప్డేట్ పంపిస్తుంది అండ్ ఏమేం ఇంటర్ఫేసెస్ మీద ఈ ప్రోటోకాల్ రన్ అవుతుంది? ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్ఫేసెస్ మీద అండ్ ఏం నెట్వర్క్స్ ఉన్నది? ఈ పర్టిక్యులర్ నెట్వర్క్స్ ఉన్నాయి.
సో రిప్లో ఏంది అంటే రిప్ అనేది డిస్టెన్స్ వెక్టర్ కదా, సో దీంట్లో ఒక లిమిటేషన్ ఉంది, మాక్సిమమ్ 15 హాప్స్. సో ఎఫ్ ఒక నెట్వర్క్ ని రీచ్ అవడానికి 15 హాప్స్ కంటే ఎక్కువ ఉందనుకో దాంట్లో రిప్ పనిచేయదు. ఓకే, సో షో ఐపీ రౌట్. ఆల్ రైట్, సో ఇక్కడ ఈ ఐపీ రౌట్ టేబుల్ చూసుకుంటే ఇక్కడ ఆర్ అని ఉంది కదా, ఆర్ అంటే ఏం లేదు, ఇట్ స్టాండ్స్ ఫర్ రిప్. సో ఈ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది కొన్ని ఎంట్రీస్ యాడ్ చేసింది. 10.1.1.0 via 10.1.1.9 అండ్ అట్లనే 10.1.1.4 via 10.1.1.9. సో 10.1.1.9 నుంచి 2 నెట్వర్క్స్ పోవచ్చు అని చెప్పి చెప్తుంది. అదేంటిది ఫాస్ట్ ఈథర్నెట్ 0.0. సో ఈ 2 రౌట్స్ ఏం లేదు, R2కి కనెక్ట్ అయిన నెట్వర్క్ 10.1.1.0 ఏ ఇంటర్ఫేస్ త్రూ పోవచ్చు అని చెప్పి చెప్తుంది. అండ్ అట్లనే R3కి కనెక్ట్ అయిన నెట్వర్క్ 10.1.1.4 ఏ ఇంటర్ఫేస్ త్రూ పోవచ్చు అని చెప్పి చెప్తుంది. సో R4లో రౌటింగ్ ఇన్ఫర్మేషన్ చూసినాం కదా, అట్లనే ఒకసారి మనము R1లో చూద్దాము, R1 రౌటింగ్ టేబుల్ ఏం అప్డేట్ అయిందని చెప్పి. ఎనేబుల్ షో ఐపీ రౌట్. ఓకే, చాలా పెద్దగానే ఉంది, దీన్ని కొంచెం. ఆల్రైట్, సో ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌట్స్ అండ్ రిప్ ప్రోటోకాల్ ఏం రౌట్ లెర్న్ చేసుకోండి. 10.1.1.4/30 via 10.1.1.2. సో ఓకే, 10.1.1.2 అనే ఇంటర్ఫేస్ నుంచి మోస్ట్ ఆఫ్ ది నెట్వర్క్స్ రీచబుల్ అని చెప్పి ఈ రౌటింగ్ ప్రోటోకాల్ లెర్న్ చేసుకుంది. సో ఇదన్నమాట రిప్ మనము ఎట్లా కాన్ఫిగర్ చేసాం అనేది, అండ్ ఆ రిప్ ప్రోటోకాల్ ఈ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ఎట్లా లెర్న్ చేసుకొని సేవ్ చేస్తుందని చెప్పి. పార్ట్ 2లో మనము ఇంకొన్ని టాపిక్స్ లైక్ మెట్రిక్స్, అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అండ్ మిగతా రౌటింగ్ ప్రోటోకాల్స్ లైక్ OSPF అనేది ఎట్లా కాన్ఫిగర్ చేశారో నేర్చుకుందాం.